ప్రసంగి 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. నువ్వు ఆకాశం క్రింద ఏం ప్రయత్నం చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది, నువ్వు అనుకున్నప్పుడు కాదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకును కట్టుటకును, పడగొట్టడానికి కట్టడానికి కూడా, ఏడ్చుటకును నవ్వుటకు, దుఃఖించుటకును, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కుప్పవేయుటకును, కౌగిలించుట మానుటకును. బాబుకి ఏమి, చిన్న బాబు ఇష్టం, వాళ్ళ డాడీ అంటే ఇష్టం. డాడీ ఈజ్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్, సంథింగ్ ఈజ్ టాకింగ్, ఇస్ అ వెరీ నైస్ ఆఫీసర్. డాడీ నేను హక్ చేసుకుంటా అంటే అవుతుందా? కాదు. దిస్ ఎ టైమ్. డాడీ వస్తాడు అక్కడ, డాడీ ఈజ్ టాకింగ్ దేర్ ఆన్ ద స్టేజ్. కౌగిలించుట మానుకొనుటకును, పెరికివేయుటకును, వెదకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకు, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనముగా నుండుటకును, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు. ప్రేమించడానికి కూడా ఒక టైం ఉంటుందండి, ద్వేషించడానికి కూడా ఒక టైం ఉంటుంది. యుద్ధము చేయుటకు, సమాధానం పడుటకు, వీటన్నిటికీ ఒక్కొక్క టైం ఉంటుంది. దేవుడు ఏం చేసిన, ఒక్కొక్క సమయం, ఒక్కొక్క టైం క్రియేట్ చేసి పెట్టిండు ఆయన. మన ఇష్టం అనుకుని మనం అనుకున్నప్పుడు అయ్యేది కాదు ఇది. ప్రతి దానికి సమయం ఆకాశం కింద నువ్వు ఏం ప్రయత్నం చేసినా అది దేవుని సమయంలో ఉన్నది. నువ్వు లోన్ అప్లై చేసినా అది దేవుడే, ఆయన పర్మిషన్ ఉంటుంది, అప్పుడే మనకు లోన్ శాంక్షన్ అవుతుంది. మనం ఏమి చేసినా కానీ ప్రతి దానికి సమయం ఉన్నది. చేతులు పట్టుకొని తిరిగినంత మాత్రాన పెళ్ళి కావాలంటే కాదు. అక్కడ సారోళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి, మీ ఫ్యామిలీ ఒప్పుకోవాలా. జాగ్రత్త బాబు, ఇష్టం వచ్చినట్టు జాగ్రత్త చేతులు కట్టుకొని తిరుగుడు కాదు. ఇక్కడ బైబిల్ ఈజ్ సేయింగ్ ప్రతి దానికి సమయం కలదు. సార్ ఇప్పుడు బాబు పుట్టాలంటే ఎప్పుడు పుట్టాలి సార్? బాబు పుట్టాలా? 9 months వెయిట్ చేయి బాబు కదా, అంత తొందర టకటక అట్లా కాదు. సార్ ఇప్పుడు ఒక క్లాసు, ఇప్పుడు మనము ఒక 5-6 క్లాసులు చేసేస్తే వెనక్కి వచ్చేస్తుందా మ్యూజిక్? వచ్చేస్తుంది. అవును, వచ్చేస్తుందా? కాదండి, తొందరపడితే కాదండి. తన సమయములో ఆయన ఏం చేస్తాడు? తన సమయంలో ఉంది ఆయనకు. కరెక్టేనా? ప్రతి దానికి సమయం కలదు. ఆయన ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇన్ హిస్ టైమ్, ఈ పాట మంచి పాట. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. మనం అనుకున్నంత ఫాస్ట్గా మనం ఇట్లా కొడితే ఇట్లా వచ్చేది కాదు అది. మనం వారమంతా, నెలంతా కష్టపడతాం, మంత్ ఎండ్ రాగానే ఇట్లా వెయిట్ చేస్తాం, పింగ్ మన పడుతుంది శాలరీ కదా. ఇన్ హిస్ టైమ్ హీ విల్ ప్లస్. ప్రతి దానికి సమయం కలదు. ఈఎంఐ కట్ చేసుకోవాలనుకోండి, ఈఎంఐ కట్ చేసుకుంటే తొందరగా వచ్చేసే బాగుండు, అట్లా కాదు. ఆ డేట్ పెడతాడు, ఆ డేట్ లోపల టింగ్ అని కట్టేది. సమయము ఆయన చేతిలో ఉంది. సో ఇది మంచిగా చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి దానికి సమయం కలదు. నువ్వు ఇచ్చేసే ప్రతి ప్రయత్నము ఆయనకు చెప్పి చేయాల. నువ్వు ఆయనకు చెప్పకుండా, మన సార్కు చెప్పకుండా, మన దేవునికి చెప్పకుండా మనం ఏ ప్రయత్నం చేసినా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంత మంచి మాటలు కదా. నాకు చెప్పకుండా నువ్వు ఏమైనా చేసినావు అనుకో, ఏం ప్లాన్ చేసినా అది కాదంటున్నాడు దేవుడు. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేడు, తన బిడ్డల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. కరెక్టేనా? ఎన్నో కన్స్ట్రక్షన్స్ అట్లా ఆగిపోతాయి, బట్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్ ఎన్నో ఫ్యామిలీస్ కదా. సో ఇది మనం ఇవాళ నేర్చుకున్నాం. ప్రసంగి 3వ అధ్యాయము. క్షమించండి ఏదైనా మిస్టేక్లో నేను ఏమైనా తప్పు ఇది చెప్పింటే, ఐఎమ్ సారీ. ప్రసంగి 3వ అధ్యాయం 5 అని ఉండొచ్చు. సో ఇది In his times, he makes all things beautiful. So don't worry.
జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, ప్రే టు గాడ్. బిఫోర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, జస్ట్ టెల్ టు గాడ్. దేవునికి చెప్పకుండా మీరు ఏ పని చేయకండి. దేవునికి చెప్పకుండా మనం ఏం పని చేసినా గయా. బాయ్ బాయ్.